హాయ్ అండి. ఈరోజు ఆదివారం కదా! ఇక్కడైతే గుడ్లు పులుసు చేస్తున్నాను. గుడ్లనైతే శుభ్రంగా కడుక్కుంటున్నానండి. మా వారు డ్యూటీకెళ్ళిన రోజల్లా సండే అయితే ఇలా గుడ్లు అవి పులుసు పెట్టుకుంటూ ఉంటాను. మా పిల్లల్ని అడిగితే గుడ్లు, ఉల్లిపాయ ముక్కలు పులుసు అయితే పెట్టమంటారండి. ఈజీగా ఉంటుందని నేను కూడా తొందరగా అయిపోతుంది కదా అని పెడుతూ ఉంటాను. గుడ్లు కూర కన్నా గుడ్లు పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది కదండీ! గుడ్లన్నీ ఉడికిపోయాక పైన పెంకైతే తీసేసుకొని గుడ్లనైతే ఫ్రై చేసుకుంటున్నాను. ఉడకపెట్టిన గుడ్లు పులుసులోకి వేయడం కన్నా ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి గుడ్లు పులుసు అయితేని. ఎండాకాలంలో అయితే ఎక్కువగా ఉల్లిపాయ ముక్కలు, కోడిగుడ్లు పులుసు అయితే పెడుతూ ఉంటాను. ఉల్లిపాయ ముక్కలు చలవ చేస్తుందండి. మెంతులు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి అయితే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా ఎక్కువగా కట్ చేసుకోవాలండి. పచ్చిమిర్చిని కూడా మజ్జిగైతే చీల్చుకుని పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసి అయితే ఉల్లిపాయ ముక్కలు వేపుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాక కారం అయితే ఒక 2 స్పూన్లు వేస్తున్నానండి. ఉల్లిపాయ ముక్కలు తీయగా ఉంటాయి కదా! గుడ్లు కూడా వేసేసుకుని ఒకసారి కలుపుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర పొడి, చిన్న బెల్లం ముక్క మాత్రం పులుసులో వేసుకుంటే పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నేను పులుసుల్లో అయితే ఎక్కువ చిన్న బెల్లం ముక్క కానీ, పంచదార కానీ వేస్తూ ఉంటాను. గుడ్ల పులుసు రెడీ. బాయ్ అండి.